నమస్తే, వెల్కమ్ టు డాక్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కొత్తగా, అంటే తమిళ్లో ఈయనందరికీ తెలుసు, తెలుగులో కూడా తెలుసు, ఎప్పుడో 90s నుంచి ఉన్నారు ఈ సినిమాల్లో. కర్మల్నే వాదికారస్తే అనే సినిమాతో మన తెలుగులో డైరెక్ట్ గా డెబ్యూ మూవీతో నటిస్తున్నారు. ఆయన మహేంద్రన్ గారు, మరి ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రెస్ చెప్పాలి సార్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైనా సినిమాకి డబ్బులు పెట్టాలంటే 1-4 సార్లు ఆలోచిస్తున్నారు. స్టోరీ బాగుంటేనే డబ్బులు పెడుతున్నారు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా డబ్బులు వెనక రావాలి. మీరు ఈ స్టోరీని ఏ విధంగా మీరు నమ్మి డబ్బులు పెట్టారు దీని మీద? ఓకే, సో స్టోరీ నడిచే విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దానికి తోడు ఆ స్టోరీకి ఇంకా యాడ్ ఆన్ అయింది ఏంటంటే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. దాంతో అదే అంటే ఏ సినిమా అయినా కొంచెం కథ బాగుంటే ఎవరైనా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకెళ్తారు. ఎవరైనా ₹1 వస్తుందంటేనే కదా ముందుకెళ్ళేది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టేస్తున్నాయి తెలుగులో. మరి ఈ సినిమా ఏ విధంగా వాళ్ళు అమ్ముతుందంటారు? కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా మీకు కథ ఎలా డ్రైవ్ అవుతుంది, ముందుకెళ్లే విధానం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ యాడ్ ఆన్ ఏంటంటే దీనికి ఇచ్చిన బీజిఎం కానీ, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ వండర్ఫుల్. ఓకే, డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి దగ్గర ఒక కథ ఉంది, నేను సినిమా తీయాలనుకుంటున్నాను, మీరు నన్ను సపోర్ట్ చేయండి, మీరు ప్రొడ్యూస్ చేయండి అన్నప్పుడు ఏ విధంగా మీరు కన్విన్స్ అయ్యారు? ఆయన ఏ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే డైరెక్టర్ గారు నేను ఓకే సో నాకు ఆయన గురించి తెలుసు. ఆయన షార్ట్ ఫిల్మ్స్ తీస్తా, పూణే ఇన్స్టిట్యూట్ కూడా ఆయన పంపించి మంచి ప్రమోషన్ చేశారు. మాకు నమ్మకం ఉంటే ముందుకెళ్ళారు. బట్ ఏంటంటే ఒక సరైన స్టోరీ ఏంటంటే మేము ఎక్సైట్ అయితే కదా ఆడియన్స్ మనం ఇంప్రెస్ చేయాలి. సో దాని మీద కొంచెం కష్టపడి అండ్ రైటర్ కూడా మా క్లాస్. ఓకే, సో ఇదంతా ఏంటంటే కమిషన్ విషయం. నెక్స్ట్ హీరో గారు అంటే మీరు యాక్ట్ చేసేటప్పుడు మేము ఇండస్ట్రీలో కూడా లేవు, ఎందుకంటే 90s నుంచి యాక్ట్ చేశారు మీరు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారు, మంచి హిట్ సినిమాలు చేశారు. తర్వాత ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, ఎందుకని? లేదు, నేను అక్కడి నుంచి తెలుగు సినిమా వచ్చిన. ఓకే, ఓకే, అక్కడ చాలా సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. దాని ద్వారా తెలుగులో కూడా అందరికీ తెలిసింది. తెలుగు తెలుసు ఇష్యూస్ ఉంటుంది, లాంగ్వేజ్ అక్కడ నుంచే చేస్తున్నందుకే మీకు అనిపిస్తుంది. అంటే మహేంద్రన్ గారు అంటే అందరికి దేవి సినిమా అదొక్కటే గుర్తొస్తుంది, అని మీరు చాలా సినిమాలు చేశారు. పెళ్లి చేసుకుందాం కానీ, కదరాడి కానీ, లేదా అందరికి కొంచెం సింహాద్రి అని చెప్పి తెలుసు, చాలా సినిమాలు చేశారు. మీకు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా మంచి ఆఫర్స్ ఎందుకు రాలేదు? డెబ్యూ ఫిల్మ్స్ ఇట్స్ నాట్ అబౌట్ నాకంటే ముందు చాలా మంది హీరోస్ ఉన్నారు, హైలీ టాలెంటెడ్ హీరోస్. ఎవరికైనా సరే అది ఆ టైం వర్కౌట్ అవ్వాలి, డైరెక్టర్ కి అబ్బాయి మనకు కావాలి. సో వాళ్ళకి సెన్స్ అయ్యేదాకా వాళ్ళు మనం క్వశ్చన్ చేయాలి. సో నాకేంటంటే ఏదైతే తెలిసి హీరో అయిపోతుంది. సినిమా చాలా పెద్దది కదా, మన ఎన్ని రోజులు ఇక్కడ ఉండి మనం ఒక విషయం నేర్చుకుని బయటకు వస్తున్నాం, మన కెరియర్ అంతా చాలా బాగుంది. సో అందులో నాకు చాలా ఓకే. మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే వాళ్ళందరూ సూపర్ హిట్ కొట్టేస్తున్నారు. హనుమాన్ తో కొట్టేశారు, ఇంకా మళ్ళీ మన ఒక అంటే మీకు అప్పట్లో 90s లో చేసిన వాళ్ళు ఇప్పుడు మంచి హిట్లు కొడుతున్నారు. మీకు జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రిలో మీరు యాక్ట్ చేశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు స్టార్ హీరో అని అనిపించింది అప్పుడు? ఐ థింక్ తన 2వ సినిమా 3వ సినిమా సింహాద్రి. నాకు ఆ టైంలో నేను ఆయన చూసినప్పుడు తాతగారిని చూసినట్టు, ఓకే, ఎన్టీఆర్ గారు చూసినట్టు.
తెలిసింది ఎన్ రామారావు గారి మనం అంతే నాకు తెలుసు. ఆ టైంలో యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన గ్రాండ్స్ బట్ ఇప్పుడు చూసేటప్పుడు అప్పుడు అలా చూసిన ఇండియా మళ్ళీ ఇక్కడ నుంచి కాశ్మీర్ అయితే తెలుస్తుంది, యూఎస్ కి అయితే తెలుస్తుంది. సరే హాలీవుడ్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఆయన చూసి ఇంప్రెస్ అవుతున్నారు. సో అది చాలా పెద్ద విషయం. సో ప్రౌడ్, చాలా హ్యాపీ. అలాంటి ఆర్టిస్ట్ ఆలోచన చేస్తున్నాం. మీరు అంటే ఆవిడగా చదువుకుని హాయిగా ప్రశాంతంగా చేయకుండా సినీ ఫీల్డ్ అని చెప్పి వస్తే నేను నాకు చదువు చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అవును, అటెండెన్సే ఉండేది కాదు. ఓకే ఎవ్రీ టైం మనం వచ్చేసి అంటే అయ్యేటప్పుడు మా రోజు స్కూల్కి రావాలి ఇలా చెప్పి నేను 10th దాకా వచ్చాను. సో ఐ నాట్ దట్ గుడ్ ఇన్ స్టడీస్. కానీ మీరు చేసిన ప్రతి సినిమాలో మీ యాక్టింగ్ అయితే అప్పట్లోనే సూపర్. ఇప్పుడు మేము చిన్నపిల్లలు ఆ దేవి సినిమా వచ్చినప్పుడు దాంట్లో మీ యాక్టింగ్ తర్వాత సింహరాశిలో ఆ యాక్టింగ్ అయితే ఇంకా సూపర్ గా నచ్చింది. మీరు ఫస్ట్ కాడ నుంచి ఆ రకంగా అంటే ఏమైనా కోర్సులు ఏమైనా తీసుకున్నారా? చిన్నప్పటి నుంచి ఏదైనా సినిమాలు చూస్తా పెరిగారా? లేదంటే నేను యాక్ట్ చేసిన డైరెక్టర్ సార్ హ్యాండిల్ చేసిన డైరెక్టర్. మీరు గైడ్ చూసారంటే తెలుసు దేవి చూసారంటే సింహాద్రి చూసారంటే ఇలా చాలా మూవీస్ వాళ్ళు హ్యాండిల్ చేసింది, వాళ్ళు నేర్పించింది. దేవి అంటే చూసారంటే నేను పర్ఫార్మ్ చేసిన గౌరవ కృష్ణ గారు ఆయన నేర్పించిన చూసి ఇలా పెద్దలు పెట్టాలి, మాట్లాడాలి, ఆయన చూసి కాపీ. సో వాళ్ళే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంది. తమిళ్లో మీరు చాలా సినిమాలు చేశారు హీరోగా, కానీ మీకు అంత గుర్తింపు రాలేదు అని చాలా వరకు బయట ఎందుకు అంటారు? ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే మంచిది. సంథింగ్ లైక్ ఒక ఫుడ్ లాగా, బిర్యానీ లాగా అనుకోండి. మీరు అన్ని పక్కన పెట్టుకుని బిర్యానీ వెంటనే కుక్ చేసి వేస్తేనే బిర్యానీ టేస్ట్ గా ఉంటుంది. 2 days తర్వాత పెట్టి ఎంతగా బిర్యానీ చేస్తారు. సో అలాగే సినిమా రిలీజ్ కూడా మనం చేసేటప్పుడు ఆ ఫ్లో లో ఆ ఒక హాట్ మూమెంట్ మీరు చేస్తానే కొంచెం లేట్ అయిందంటే ఎవ్రీథింగ్ అదొక విషయం ఉంది. మనం పెద్ద హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో లేకపోతే నాన్న పెద్ద డైరెక్టర్ కాదు కదా, మనం మాత్రమే చేస్తున్నాం కదా. నాకు తెలుసు తెలుసు. సో నాకు మీకు పెద్ద నా ఫీలింగ్స్ అంటే ఏంటి, వన్ డే ఆడియన్స్ ఎంటర్టైన్ చేశానంటే నేను మంచి గుర్తింపు వచ్చేస్తున్నాను. ఆ వన్ డే కోసం మనం కష్టపడాలి అంతే. ఆ వన్ డే ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేసుకుంటూ చేస్తూ ఉంటే వన్ డే వస్తుంది. అంటే తమిళ్లో ఇటు కొన్ని డిఫరెంట్ జోన్స్ లో కూడా చూస్తారు. తమిళ్లో రియాలిటీ ఎక్కువ ఉంటే కూడా సినిమాలు చూస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ బేస్ కానీ వాళ్ళు చూసే విధానం కానీ వేరుంటుంది. మరి మీరు ఈ ఎంచుకున్న కథ మీకు ఏమొచ్చి ముందుకెళ్ళారు? మీరు అసలు కథలో పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ మంచి ఆర్ట్, 2 షేడ్స్ ఉన్నాయి. నాకేంటంటే ఎంతో నేను ఎలా ఫైట్ చేస్తాను, డాన్స్ చేస్తాను, క్యారెక్టర్ ఆడియన్స్ ఇందులో చూసారంటే ఫస్ట్ హాఫ్ లో ఒక ప్లే బాయ్ అండ్ జనానికి నచ్చినట్టే ఒక క్యారెక్టర్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో దానికి కాంట్రాస్ట్ గా ప్రీవియస్ ఆఫీసర్. సో ఆ షేడ్ నాకు చాలా అండ్ నేను చేసిన సైన్ చేసిన చేయడం ఉండి చేస్తేనే అది మనం పడే కష్టానికి పడతాం. లేకపోతే ఏదో జస్ట్ ప్రొడ్యూసర్ గారు అంటే మహేంద్ర గారు అంటే తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. ఆయనకి సక్సెస్ కూడా లేదు ఒక మాట. మరి ఏ విధంగా మీరు గుడ్డిగా నమ్మి వెళ్ళారా లేదంటే డైరెక్ట్ గా నమ్మి చేసుకున్నాక వాళ్ళు ఎవరు బెస్ట్ అనుకున్నప్పుడు డైరెక్ట్ గా మహేంద్ర గారికి బాగా సూట్ అవుతారు. ఎందుకంటే కొంచెం బాగా యంగ్ క్యారెక్టర్స్, ఫ్రెష్ ఫేస్ అండ్ బాగా ఇంకా యాక్టివ్ గా ఉంటుంది ఈ క్యారెక్టర్. బెస్ట్ చాయిస్.
వన్స్ షూటింగ్ వెళ్ళిపోయినాక 2-3 రోజులు షూటింగ్ చేసుకున్నాక అసలు మనం బెస్ట్ డెసిషన్ తీసుకున్నాం. అంటే సినిమా ముందుకెళ్ళాలంటే డైరెక్టర్ గారు ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకెళ్ళాలి. ఆ సినిమా స్టోరీ బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. కానీ కొంతమంది రూమర్స్ అంటే ఈ సినిమాని కావాలని, ఈ సినిమాని ముందు తెలుసుకోవట్లేదు, ఈ హీరోని కావాలని, అలాంటి వాటి మీద మీరేం చెప్తారు? మీరే చూస్తున్నారు సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, యాక్టర్ ఇది నచ్చింది అనుకోండి, మన తెలుగు పీపుల్ వండర్ఫుల్ ఇది ఏంటంటే ఆల్వేస్ వెల్కమ్. ఏం జస్ట్ ఏంటంటే వాడు మన కోసం కేటాయించిన మనీ, వాడు మన కోసం కేటాయించిన టైంని ఫుల్ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు ఓపెన్ వాళ్ళు మీరు పెద్ద పెద్ద హీరోలు చేశారని చెప్తున్నారు. జగద్గురు బాబు కానీ, లేదా రాజశేఖర్ గారు కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు, లేదా మోహన్ బాబు గారు కానీ, ఈ సినిమా రిలీజ్ చేస్తారు. ఆ టైంలో ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడం కానీ, లేదా ఇంకా మోహన్ బాబు గారు కానీ, ఎవరినైనా పెద్ద హీరోని పిలుస్తారా చీఫ్ గెస్ట్ గా? నా సినిమా ఇట్లా ఉంది, నేను దాంట్లో యాక్ట్ చేశాను, నేను నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే అప్పట్లో ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు కాబట్టి ఆయనతో పాటు కమ్యూనికేషన్ ఉంటది కాబట్టి, సార్ నేను ఇట్లా చేశాను సార్, నన్ను కొంచెం చేయండి సార్. ఈ రోజు ఏంటంటే ఏదైనా చిన్న సినిమాకి ఒక ట్వీట్ వేస్తే చూస్తున్నారు, లేదా ఎవరైనా చీఫ్ గెస్ట్ గా వచ్చినా ఈ హీరో ఎవరు వచ్చారు ఈ సినిమా చూద్దాం, అలాంటి ఏమైనా చేస్తున్నారా? నాకేంటంటే మనం ఎంత పబ్లిసిటీ చేసినా కానీ ఎవరు మన కోసం క్రియేట్ చేసుకోవాలి. నా కాన్సన్ట్రేషన్ అదే. నాకేంటంటే వాళ్ళు చేతికి వస్తున్నారంటే వాళ్ళు సినిమా చూస్తున్నారు, వాళ్ళకి నచ్చితే రేపు మనమే అన్ని మన ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ నా కాన్సన్ట్రేషన్ వాళ్ళని వాళ్ళ కోసం సినిమా చేయాలి. అలా మంచి సినిమా చేస్తే ఎంత ఒక అడ్డంకులు అంటారు కదా, ఏది వచ్చినా ఆడియన్స్ చూసుకుంటాం. అంటే ఓకే, నేను అన్నట్ల ఈ మధ్య కాలంలో ఏంటంటే ఏ హీరోనైనా, హీరోయినా చిన్న హీరోయినా ఎవరైనా కానీ కొంచెం పుషప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ చేసేటప్పుడే తేజ సజ్జ గారు చేశారా? మీకన్నా ముందు నుంచే చేస్తున్నారా? మీకు తర్వాత కదా, మరి మీరే సీనియర్ కదా. ఆయన సినిమాకి కొంతమంది చీఫ్ గెస్ట్లు వచ్చారు, ఆయన కూడా మంచిగా సినిమా చేశారు. హనుమాన్తో బాగా కొట్టారు. ఇప్పుడు సినిమా వచ్చింది సూపర్ సూపర్ కొట్టారు. అలా నేను కూడా అంటున్నా, మీరు తమిళ ఇండస్ట్రీలో మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోలతో ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది కదా, అలాగేమైనా మీరు చేసేది ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్టర్ గారు వచ్చి ఈ కథ గురించి చెప్పేటప్పుడు ఈ ట్రైనింగ్ కింద కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్ లో ఉంటుంది. అంటే నేను ట్రైనింగ్ చూసిన కాబట్టి చెప్తున్నా, ఆ టైప్ లో ఉంటుంది. మీకు నచ్చిందా అని చెప్పి డైరెక్టర్ గారు మీకు వచ్చి కథ చెప్తారు. చెప్పిన తర్వాత మీకు దీంట్లో ఏ పాయింట్స్ నచ్చినాయి, ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? ముగ్గురు క్యారెక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సినిమా గెలవాలి అంటే పర్ఫార్మెన్స్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ క్యాస్ట్ వెరీ ఇంపార్టెంట్. నేను మాత్రం 2 hours సినిమా చెప్తే చూడాలని నేను ఒక 40 minutes నేను హోల్డ్ చేస్తాను, బ్రహ్మాజీ గారు 40 minutes హోల్డ్ చేస్తాను, షకీల్ గారు 40 minutes. అదే ఒక సినిమా స్కిట్ కొట్టడానికి అది వెరీ ఇంపార్టెంట్. నన్ను మాత్రం పెట్టి కూడా ఇలాంటి ఒక హ్యూజ్ కంటెంట్ ని షూట్ చేయడం నాకు అది చాలా నచ్చింది. అండ్ ఐ లవ్ టు యాక్ట్ గుడ్ టెక్నీషియన్, గుడ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ ఒకటైనప్పుడే ఆడియన్స్ ఇంకా ఎంజాయ్ అవుతారు, ఇంకా సినిమా బాగుంది. అది నా లవ్. నేను అందుకే నేను అమర్ గారు చాలా చాలా ఓపెన్, దానికి ఏం చెప్పేసారు సినిమా మొత్తం నేను ఉండకుండా ఈ క్వశ్చన్ మీరు ఇలాగే షూట్ చేస్తారు వాళ్ళని చెప్పింది ఒకటి, కానీ అందరూ చాలా బాగా షో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ చెన్నైలోనే ఉంటున్నారు. రీసెంట్ గా మీరు బ్లాక్ బాస్టర్ కొట్టిన మాస్టర్స్, ఆ సినిమా అయితే ఆల్మోస్ట్
మీ క్యారెక్టర్ సూపర్ అని చెప్తారు ఎవరైనా ఆ జైల్లో ఉండి ఆ సీన్స్ గానీ. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మీరు చాలా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి తమిళ ఇండస్ట్రీలో అయినా ఏమైనా చెప్తారా, కొంచెం మా సినిమాని పుషప్ చేయండి, ఈ సినిమాని కొంచెం అని చెప్పి వాళ్ళనైనా పుష్ చేస్తారు. నేను అక్కడే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు సేవలో ఫోన్ చేశానని విజయ్ సేతుపతి విజయ్ తలపతి గారు ఇప్పుడు ఆయన నా జీవితంలో ఉన్నారు ఇప్పుడు సేవ ఎవరైనా సరే ఇద్దరు నేను అడిగేవాళ్ళు ఎప్పుడు లేదు లేదు నా చేతులు నాకే సమయం చాలా గిట్ అయిపోతాను. ఏంటో నేను చేసే సినిమా అన్నిటికీ ఒక రోజు యూనో లైక్ మనం వాళ్ళని పిలవకుండా వాళ్ళు వచ్చి చేసేంత స్టేజ్ మనం వెళ్ళాలి. వాళ్ళే మన సినిమా చూసి మా ఆయన సూపర్ రా ట్వీట్ వేయాలి, ఒక స్టోరీ వేయాలి. సో ఐ వర్కింగ్ ఆన్ దట్. మీరు ఎప్పుడైనా సినిమా మొత్తం చేసేటప్పుడు బడ్జెట్ ఏంటి ఎక్కువ అవుతుంది ఇది ఎందుకు అని చెప్పి ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? అయితే ఎక్కువ అయిందండి. ఓకే, బట్ సేమ్ టైం మేము అవుట్పుట్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. దానికి ఓకే రీజనబుల్ గానే అనుకున్న దానికంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది. ఓకే, బట్ అవుట్పుట్ బట్టి మాకు కొంచెం కాంప్రమైజ్. ఓకే. ఇండస్ట్రీ గురించి మీరు చిన్నప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీ చూశారు, తమిళ ఇండస్ట్రీ చూశారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీస్? అంటే మార్పులు ఏమైనా చూసారా? అంటే అప్పట్లో కథ బాగుంటే చాలు, ఏ హీరో అయినా పర్వాలేదు అప్పట్లో. ఇప్పట్లో కథ బాగుండాలి, తర్వాత హీరో ఎలా ఉన్నా కూడా చూస్తున్నారు కథ బాగుంది. ఏమైనా డిఫరెన్సెస్ చూసారండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు? చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే. ఓకే, చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు మన సినిమా బాగుంది అంటే అప్పుడు న్యూస్ రావడానికి 3-4 days అవుతుంది. మీరు బాగుంది నాతో చెప్పాలి, నేను తనతో బాగుంది నాతో చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ సినిమా బాగుంది బాగుంది. సో నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం, కానీ సినిమా మీద అది యూజ్ చేసేది నాకు పెద్దగా సినిమా అనేది ఎవరో ఒక్కరికి నచ్చితే గెలిచే విషయం కాదు. గ్రూప్ ఆఫ్ ఆడియన్స్. సో ఇలాంటి విషయాలు సినిమాని మంచి మంచి సినిమాలు బ్లాకేజ్ చేస్తుందేమో. మీకు కొన్ని సినిమాలు నచ్చచ్చు, నాకు కొన్ని సినిమాలు నచ్చచ్చు. మనకి నచ్చిన సినిమాలు ఇంకా మన ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు. మీకు నచ్చలేదని చెప్పేసి ఈ సినిమా బాగాలేదు అంటే చూసారు సినిమా బాగాలేదు అనుకుంటారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గి వాళ్ళే పేపర్కి వచ్చి బాగుందా బాగా వాళ్ళే చూసి వాళ్ళే ప్రెసెంట్ బాగుంటుంది. అదొకటి కూడా తర్వాత ఫైనల్ వచ్చేసి రీసెంట్ గా చూసుకుంటే తమిళ ఇండస్ట్రీలో ఒక కమెడియన్ మనందరి ముందు లేదు ఆయన గురించి మీరు ఎప్పుడైనా కలిసారా? ఆయన ఎలా ఉండేవారు? వాళ్ళ కూతురు చాలా ఓకే హైలీ టాలెంటెడ్ అండి. వెరీ టాలెంటెడ్ పర్సన్. స్టేజ్ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు రోబోలాగా వచ్చినాయి. ఆయన చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది, లైఫ్ లో మనకి ఎన్నో చెడాలు వాటి ఉండొచ్చు అని ఒక లిమిట్ లో ఉంటే లైఫ్ చాలా ఆయన చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. ఒక లిమిట్ లేకుండా ఆయన హ్యాపీగా ఉండేది. సో ఆయన చూసినప్పుడు అనిపించింది లైఫ్ లో ఉండాలి, లిమిట్ లో ఉంటే లైఫ్ చాలా. ఫైనల్ గా అంటే మీరు చాలా కష్టపడ్డారు ఇండస్ట్రీలో కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఈ కష్టాలు నేను భరించలేదు, నేను సినీ ఫీల్డ్ వదిలేస్తాను, నేను ఏదో ఒక పని చేసుకుంటాను అని ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ చేసినప్పుడు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి, తర్వాత మీకు సినిమాలు దొరకలేదు, మీరు చాలా కష్టపడ్డారని తెలుసున్నాను. మీకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? నేను ఇంకా సినిమా వద్దు, నేను ఏదో చేసుకుంటాను? సినిమా కెమెరా ముందే ఎలాంటి క్యారెక్టర్ ఎప్పుడో చిన్నప్పుడు నాకేంటో తెలియనప్పుడే అక్సెప్ట్ చేసిన ఆడియన్స్. నేను మంచి సినిమా చేసే వాళ్ళు ఎందుకు అక్సెప్ట్ చేయరు నాకు క్వశ్చన్. సో నో వన్ కెన్ స్టాప్ మీ. వాళ్ళు ఆడియన్స్ రిసీవ్ చేసేవాళ్ళే నాకు వాళ్ళే వాళ్ళే ఇంట్రెస్ట్.
వాళ్ళే హీరో. ఫైనల్ గా ఈ సినిమా గురించి మీరు తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఒక మాటలో సింగిల్. వెరీ నైస్ మూవీ. మీకు కోసం చేసిన సినిమా. ఓకే. మీరు థియేటర్కి రావాలి. బాగుందో బాగాలేదో మీరే నాకు చెప్తారు. ఓకే. మిమ్మల్ని నమ్మి చేస్తాను. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఇప్పుడు దాకా మహేందర్ గారు ఆయన పడే కష్టాలు కానీ, ఆయన చేసిన సినిమా గురించి కానీ, ఆయన అనుభవం గురించి కానీ మనతో షేర్ చేసుకున్నారు.